ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇండియాలో ఏ మూవీ రిలీజ్ అవ్వాలన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అప్రూవల్ తీసుకొని వారిచ్చే రేటింగ్ బట్టి రిలీజ్ చేయాల్సిందే. ఇది కేవలం ఇండియాలోనే కాదు, మూవీ ఇండస్ట్రీస్ ఉన్న అన్ని కంట్రీస్లో ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేషన్ బోర్డు మీద రివెంజ్ తీర్చుకోవడానికి బ్రిటన్కి చెందిన చార్లీ లిన్ అనబడే ఒక అతను 2016లో పెయింట్ డ్రైయింగ్ అనే 10 hours 7 minutes డ్యూరేషన్ ఉండే సినిమా తీయడం జరిగిందట. ఇందులో కేవలం గోడకు వేసిన పెయింట్ ఆరేంత వరకు వీడియో తీసి దాన్నే ఫిల్మ్ బోర్డుకి సర్టిఫికేషన్ కోసం పంపించాడట. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ వాళ్ళు 10 hours పాటు కదలకుండా ఈ సినిమాని చూడాల్సి వచ్చింది. మొత్తానికి పెద్ద ప్లానే వేసి రివెంజ్ తీర్చుకున్నాడు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలో ఉన్నది 3.2 బిలియన్ పిక్సెల్ స్పేస్ కెమెరా. ఇది ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద కెమెరా. అలాగే దీంతో ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ ఇమేజ్ని క్యాప్చర్ చేయగలం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలా మందికి స్విమ్మింగ్ పూల్స్ అంటే చాలా ఇష్టం. అయితే మీలో ఎవరికైనా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో తెలుసా? అది చిల్లీ కంట్రీలో ఒక బీచ్ కానుకొని ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే దాదాపు 1013 మీటర్స్ లాంగ్, అంటే 3323 ఫీట్ ఉంటుంది. కనీసం 250 మిలియన్ లీటర్స్ వాటర్ని కలిగి ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ పాయింట్ అయినా మరియు వరల్డ్స్ టాలెస్ట్ మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ యొక్క సమిట్, అంటే పైభాగం అంతా మెరైన్ లైమ్స్టోన్తో కలిగి ఉంటుందట. అంటే కొన్ని మంది రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే వరల్డ్స్ టాలెస్ట్ పాయింట్ కూడా ఒకప్పుడు సీలో మునుగుండే అవకాశం ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలు ఉన్నవి రేర్ బ్లాక్ డైమండ్ యాపిల్స్. ఇవి ప్రపంచంలోనే అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ యాపిల్స్గా కన్సిడర్ చేయబడతాయి. ఈ యాపిల్ ఒక్కో పీస్ దాదాపు 600 రూపీస్ దగ్గర ఉంటుంది. ఇవి 3500 మీటర్స్ ఆల్టిట్యూడ్లోని కేవలం టిబెట్ ప్రాంతంలో మాత్రమే దొరకడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ కలిగిన కంట్రీస్లో టాప్లో USA, చైనా, జపాన్ మరియు మన ఇండియా లాంటి దేశాలున్న ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మరియు బిజినెస్ ట్రేడ్స్ అండ్ స్టాట్స్ ప్రకారం ఈ ప్రపంచంలోనే మోస్ట్ సస్టైనబుల్ అండ్ స్టేబుల్ ఎకనామికల్ కంట్రీస్ స్విట్జర్లాండ్ మరియు సింగపూర్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 7. జపాన్ దేశంలో జరిగే సుమో రెజ్లింగ్ కోసం ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఈ సుమో రెజ్లింగ్ రింగ్ యొక్క ట్రెడిషన్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమెన్ని ఎంటర్ చేయరట. ఇది ఎంత స్ట్రిక్ట్ రూల్ అంటే 2018లో ఒక సిటీ మేయర్ ఆ రెజ్లింగ్ రింగ్లో స్పీచ్ ఇస్తుండగా కొలాప్స్ అయిపోతే CPR పర్ఫామ్ చేయడానికి వచ్చిన నర్స్ అండ్ ఉమెన్ని కూడా ఎంటర్ చేయనివ్వలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలో ఉన్న దాని పేరు ఆక్టోపస్ వాల్ఫీ. దీన్ని స్టార్ సక్కర్ పిగ్మీ ఆక్టోపస్ అని కూడా అంటారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే స్మాలెస్ట్ నోన్ ఆక్టోపసెస్లో ఒకటి. ఇది వెస్టర్న్ పెసిఫిక్లో కొన్ని ఫేర్లీ షాలో వాటర్స్లో మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఏంటంటే ఎవరైనా చీతా అని చెప్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, ఇంత ఫాస్ట్ యానిమల్ అయిన చీతాకి యానిమల్ కింగ్డమ్లో చాలా షై అండ్ సోషలీ ఆక్వర్డ్ యానిమల్గా కన్సిడర్ చేస్తారట. ఇవి ఎంత షై అంటే వీటిని కలపడం కోసం కొన్ని జూస్ వీటికి ఎమోషనల్ సపోర్ట్ డాగ్స్తో పేరప్ చేస్తూ ఉంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలో ఉన్న డాగ్ పేరు బాబీ. ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ డాగ్గా గిన్నిస్ రికార్డ్ దక్కించుకుంది. అవును, 31 years జీవించిన ఈ డాగ్ పోర్చుగల్కి చెందింది. ఇది డాగ్ టు హ్యూమన్ ఎక్స్పెక్టెన్సీ రేషియోని కంపేర్ చేస్తే దాదాపు 217 సంవత్సరాలు బతికిందంతో సమానమట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనలో చాలామందికి ఎండలో ఎక్కువసేపు గడిపితే స్కిన్ చాలా చోట్ల రెడ్గా అవుతుండడం గమనించే ఉంటారు. వీటిని సన్బర్న్స్ అని కూడా అంటారు. దీని వెనక అసలు కారణం ఏంటంటే ఈ సన్లైట్లో ఉండే UV రేస్ నుంచి కాపాడుకోవడానికి మన స్కిన్ సెల్స్ క్యాన్సరస్గా మారకుండా సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం విశేషం. వాటి వల్లనే ఆ రెడ్నెస్ కలుగుతుంది మనకి. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా, రష్యా దేశంలోని 2011 సంవత్సరం వరకు బీర్ని ఒక ఆల్కహాల్ డ్రింక్గా కన్సిడర్ చేయలేదట. అలాగే దీన్ని పొందడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఎందుకంటే రష్యాలోని 10% కన్నా తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే డ్రింక్స్ దేని మీద కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవట. ఫ్యాక్ట్ నెంబర్ 13. లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో అతిపెద్ద డైరెక్టర్ ఎవరంటే వినిపించే పేరుదే. ఇతను క్రియేట్ చేసిన లోకీ సినిమాటిక్ యూనివర్స్ ఆ రేంజ్లో ఫేమస్ అయింది మరి. అయితే మీకు తెలుసా, సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక బ్యాంక్లో 9 to 5 జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు లోకేష్. దాని మీద విరక్తి పుట్టి ఇంకా మానేసి షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడట. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే అతను తీశాడో అది బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా రావడంతో మూవీ ఇండస్ట్రీలోకి మానగరం స్టోరీతో అడుగుపెట్టడం జరిగింది. అయితే ఈ కథని చాలామంది రిజెక్ట్ చేశారు. చివరికి హీరో సందీప్ కిషన్తో రోల్ ఆన్ అవ్వడం జరిగింది. కేవలం 4 crores బడ్జెట్తో తీసిన మూవీ 11 crores కలెక్ట్ చేయడం విశేషం. ఆ తర్వాత అదే బ్యానర్లో ఖైదీ మూవీతో LCU స్టార్ట్ చేశాడు. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. LCU ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మా కమెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ యార్కర్ కింగ్. ఇండియాలో ప్రజెంట్ వరల్డ్ క్లాస్ బౌలర్ అండ్ ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా భయపడే బౌలర్ ఇతనే.
అయితే మీకు తెలుసా తనకి 14 ఏళ్ల వయసులో బూమ్రా చాలా మంది సిక్ ఫ్యామిలీస్ లాగా కెనడాలో సెటిల్ అయిపోదాం అనుకున్నాడట. కానీ స్పోర్ట్స్పై తనకున్న ఇంట్రెస్ట్ అండ్ తన ప్రతిభ మరియు ప్యాషన్ ప్రజెంట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ బౌలర్స్గా నిలిచేలా చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 15. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యాక్టర్ ప్రభాస్, పృథ్వీరాజ్ కలిసి చేసిన మూవీ సలార్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి ఎంత బజ్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పటికీ ఇది మల్టీవర్స్ కాదు, ఇదొక సపరేట్ మూవీ అని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ లేటెస్ట్గా ఈ మూవీ సింగర్స్లో ఒకరైన ఈ చిన్న పాప ఒక చిన్న హింట్ ఇచ్చింది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. ఒకవేళ నిజంగా ఈ పాప చెప్పినట్టు ఈ ముగ్గురు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ విజువల్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంతకీ ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే #వెయిటింగ్ ఫర్ సలార్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.